శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశయులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం తెలుగు సంవత్సరములలో 60 తెలుగు సంవత్సరములు కలిగిన వాటిలో 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధి అనగా కోపము అని అర్థం. వీటికి చాలా విషయాలతో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ క్రోధినామ సంవత్సరమున కుటుంబముల యందు, గ్రామముల యందు, రాష్ట్రముల యందు, దేశముల యందు రకరకములైనటువంటి వైషమ్యములు ఏర్పడునని పురాణముల నుంచి వేద వాంగ్మయముల ద్వారా మనకు అనేక మంది పండితులు చెబుతూ ఉన్నటువంటి మాట. ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉద్భవించినది అనే మాటను మనం అలా వచ్చితే, ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది యొక్క ఆంతర్యాన్ని మనం గుర్తించాలి. యుగ ఆది, అదే యుగాది. దీనికి చాలా చాలా అర్థములు కూడా మనకు తెలుస్తూ ఉన్నవి. ఉగ అనగా నక్షత్రాల గమనము అని, తర్వాత దీనికి జన్మ అని, తర్వాత ఆయుష్ అని అనేక రకముల నానా అర్థములు కూడా ఉన్నాయి. యుగాది ఎలా ప్రారంభమైనది అనేది మన భారతీయ పురాణ ఇతిహాసాలలోని కొన్ని అంశాలను మనం ఆధారంగా చేసుకుని చెప్పినట్లయితే, బ్రహ్మదేవుడు సృష్టి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి దినమని మనము యుగ ఆది, దీని యుగం యొక్క ప్రారంభాన్ని యుగ ఆది అని అన్నారు. ఇదే కాలక్రమంగా యుగ ఉగాదిగా ఆవిర్భావన చెందినది అని మనకు అనేక మంది పండితులు చెబుతున్నటువంటి సంభాషణ, వాటి యొక్క అర్థం. ముఖ్యంగా మనకు కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరములు గడిచినవి. ఇందులో ప్రతి సంవత్సరము ఈ యుగాది అనేది ప్రారంభమవుతోంది. యుగము ఆరంభమవడం అంటే ఉత్తరాయణ దక్షిణాయన ద్వంద్వ యుగ సమ్మేళనమే యుగ ఆది అని. అనగా శిశిర ఋతువు ఆకులని రాజ్య కాలం వెళుతూ వసంత ఋతువుని ఇచ్చేటటువంటి కాలాల మధ్యనే ఈ మనకు యుగాది అని ఏర్పడుతుంది. ఈ యుగాది చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు మనకు ఆవిర్భవించినట్టుగా మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ యుగాది ఎలా మనకు ఆరంభమైనది అనే దాన్ని గమనిస్తే, అనేక మంది చారిత్రకారులు చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే, శాలివాహన చక్రవర్తులు అనేక యుద్ధాలని, విజయాలని జయించిన తర్వాత వారి యొక్క కీర్తిని అనుసరించి యుగాది అనేది ప్రారంభమైనది అనేది చారిత్రకారులు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది భారతీయులు సనాతన ధర్మాన్ని అనుసరించి చెప్పేవారు బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి దినానే యుగాదిగా అని చెప్తూ ఉంటారు. అలాగే మనకు ప్రకృతిపై ఆధారమైనటువంటి అంశాలతో కూడి కూడా, అంటే మనకు యుగాది పచ్చడి అనగా తినుటకు అనుకూలమైనది, అంటే అన్నముతో భుజించుటకు అనుకూలమైన దాన్ని మాత్రమే మనం పచ్చడి అంటాం. కానీ ఇక్కడ ఉండేటటువంటి యుగాది పచ్చడి మనము తినడానికి మాత్రమే, భోజనంలో అంటే అన్నంలో కలుపుకొని తినడానికి యుక్తము కానిది.
కానీ దీనికి పచ్చడి అని ఎందుకు అలా నామధేయం ఏర్పడి ఉన్నది అంటే ఇది ప్రకృతి పరంగా ఆవిర్భవించినది కాబట్టి దీనికి పచ్చడిగా కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు, వాటిని ఆచరిస్తూ ఉన్నారు. ఇది షడ్రుచుల శోభేదంగా చెప్పబడుతూ ఉన్నది. అందుకే యుగాది పచ్చడి మనం యుగాది రోజున ఆరంభించినప్పుడు తప్పనిసరిగా తీసుకోవడం వల్ల ప్రకృతి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని, ముఖ్యంగా ఈ యుగాదికి ఏ దేవులకు ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రకృతి దేవతలుగా భావించబడి మనం గ్రామ దేవతలు కానీ లేదా వృక్షాలని కానీ లేదంటే ప్రకృతి సంబంధమైనటువంటి అంశాలతో కూడబడిన వాటిని మాత్రమే మనం ఈ యుగాది రోజున మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకే ముఖ్యంగా రసాలము అనే వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. రసాలము అనగా మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు యొక్క తోరణాలను మనం ఇంటికి గుమ్మాలకు అలంకరించుకొని అందరూ కూడా ప్రతి చోట, అలాగే వేప చెట్టు యొక్క అంటే ప్రకృతి ఔషధాలతో కూడుకున్నటువంటి ఈ ఔషధాన్ని స్వీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది యుగాది యొక్క అంశాలు. మరికొంతమంది చెబుతున్నటువంటి మరొక మాట ఏమిటంటే బ్రహ్మదేవుని నుంచి సోముడు అనే రాక్షసుడు వేదాలని అపహరించడం వలన మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు ఆ సోముని సంహరించి ఆ వేదాలని తీసుకువెళ్లి తిరిగి బ్రహ్మకు అర్పించడం వల్ల అప్పుడు మళ్ళా బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడం జరిగింది. అందువలనే దీనికి యుగాది అనే నామకరణం చేయడం కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానం ఏమిటి అంటే పంచాంగ శ్రవణము అనేది అత్యంత ప్రాముఖ్యంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణంలో 12 రాశుల యొక్క విధి విశేషాలని కూడా, గోచార ఫలితాలను కూడా వివరిస్తూ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ఉత్పన్నమైనటువంటి వాటికి ఎలాంటి సమాధానం మనం వెతుక్కోవాలి, ప్రకృతి మనం ఎలాంటి సమాధానం మనకి ఇస్తుంది అని ముందు చూచేయకంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇందులో ప్రతిదీ కూడా మనం అనుసరించుటకు అనుకూలమైన ప్రకృతి ధర్మాలకు మనం వీటిని ముందుగా మనకు ఇది ఉదాహరించడమే తప్ప ఇదే నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి అని ఎక్కడ కూడా కల్పించబడలేదు. ఇది మనకు ముందు ప్రకృతి యొక్క సహజ లక్షణాన్ని తెలపడానికి జ్యోతిష్ శాస్త్రం ద్వారా 12 రాశులు 12 గుణాలని, ఒక్కొక్క రాశి యొక్క గుణ లక్షణాలని, దీనివల్ల ఆదాయము వ్యయము అనేటివి కూడా మనకు చెప్తూ ఉంటుంది. ఈ ఆదాయ వ్యయాలను అలాగే రాజ్యపూజ్యత అవమానము అనే అంశాలను కూడా ఇందులోనే క్రోడీకరించబడి చెప్తూ ఉంటుంది. దీంట్లో రాజపూజ్యత పెరిగినట్టయితే వారి భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి బాగుంటుంది అని మనకు అర్థం చేసుకోవాలి. అలాగే అవమానకరం ఎక్కువగా ఉంటే తగిన జాగ్రత్తలు చేసుకోవడానికి ఇది సహకరిస్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో అన్నీ కూడా రాశులు అన్నీ కూడా జంతు సమూహములతో కూడినమైనప్పటికీ కూడా మానవ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైన అనేక విషయాలు ఇందులో ప్రచురించబడుతూ అనేక పురాణ శ్రవణ విధి విధానాల వల్ల మనకు ముందు చేయవలసిన కర్తవ్యాలను తెలియపరచడమే ఈ యొక్క యుగాది యొక్క సారాంశముగా చెప్పబడుతూ ఉన్నాం. జై శ్రీరామ్.